గారిని పరిచయం చేయాలనుకోవడంతో ఒక పెద్ద సాహసమే అవుతుంది. అయితే ఆయన ఒక గొప్ప అధ్యాపకుడుగా, గొప్ప కవిగా, గొప్ప అవధానిగా, అన్నిటికంటే గొప్ప పరిశోధన శిరోమణిగా మనందరికీ పరిచయం. ఏదో ఒక వ్యక్తి ఒక రంగంలో నిష్ణాతుడై లేనట్టుగా చెప్పబడచ్చు, కానీ ఇలా అనేక రంగాలలో అదే స్థాయి చేరుకోవడం అనేది సామాన్య మానవులకి వీలయ్యేటువంటి పని కాదు. ఎలా వీలైందని మనం పరిశీలించినట్లయితే వారికి ఆ శ్రీ విద్యా సాధన అనేది చాలా గొప్ప సాధన చేసి ఉండడం, సిద్ధుల్లో ఉండడం వల్లే ఈ మిగతా రంగాల్లో కూడా అంత లెజెండరీ స్థానానికి రాగలిగారు అనేది ఎటువంటి ఇది లేదు. అయితే ఈ తక్కిన రంగాలలో వారి కృషిని అనేక సభల్లో మనం ప్రస్తావించడం, ప్రశంసించడం జరుగుతుంది. కానీ దానికి మూలభూతమైనటువంటి వారి ఆధ్యాత్మిక సాధన గురించి ఒక 4 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అన్నమాచార్యులు గారు శ్రీ మహావిష్ణువు మందరం అలా భూమి మీద పెడితే పుట్టారని అంటారు. గౌరిరెడ్డి గారు ఆ సరస్వతి గంటలన్నా జారి పడితే దాటించుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది. అట్లాంటి వారికి నాకు ఉన్న ఒక బాధనాయన సంబంధం ఏంటంటే, వారు ఏ శ్రీ విద్యా సంప్రదాయానికి చెందుతారో నాకు కూడా అదే సంప్రదాయానికి అడుగు పెట్టడం జరిగింది. ఆ చిన్న అర్హతతోటి మీ ముందు 4 మాటలు ప్రస్తావిస్తాను. ప్రస్తుత కాలంలో చండీ ఉపాసన చాలా విస్తృతంగా జరుగుతుంది. ఆశయ ఉపాసన అటు వైష్ణవదేవి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు కేరళలో దాకా చండీ సప్తశతి చాలా విరివిగా, అంటే పారాయణ చేయడం కానీ, హోమాలు చేయడం కానీ ఒకప్పుడు అసలు తెలిసేది కాదు. ఇప్పుడు మామూలు చిన్న చిన్న దేవాలయాల్లో కూడా కేవలం దసరాలో కాకుండా ఏ పండుగ వచ్చినా కూడా చండీ ఇది చేయడము, ఏ మానవ సంబంధమైనటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చండీ హోమం చేసుకోవడం అనేది జరుగుతుంది. అటు కాంచీ పీఠాధిపతులు, ఇటు శృంగేరి పీఠాధిపతులు ప్రోత్సాహంతో ఇది ఒక గొప్ప ఉద్యమంగా ఏర్పడింది. అందులో మన హిందూ మతం అనేక రకాలైన ప్రమాదాలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఈ చండీ ఉపాసనను జగద్గురువులు మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ చండీ సప్తశతిలో ఆశయ హిమాచలం ఉన్నటువంటి వివిధ సంప్రదాయాలు వివిధ రకాలుగా మార్పులతో కొలవబడుతూ ఉంటుంది. మన దగ్గర కూడా ఈ విస్తృతంగా చండీ పారాయణ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది సాధకులు, పండితులు కొన్ని రకాలైనటువంటి సందేహాలు వెలువచ్చడం జరిగింది. అది శ్రీ 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 కళ్యాణానంద భారతి స్వామి వారి సన్నిధిలో. మామూలుగా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అంతా తెలిసి ఉంటుంది, కానీ తెలియని చిన్నవాళ్ళ కోసం మామూలుగా మనం ఇప్పుడు ప్రచలితంలో ఉన్నటువంటి చండీ సప్తశతులు 700 శ్లోకాలు ఉంటాయి. 700 అంటే మంత్రాలు అంటారు. దాంట్లో 570 శ్లోకాలు అట్లా ఉంటాయి. మిగతా వాచలు అలాంటి ఇవన్నీ కలిపి 700గా లెక్క పెడతారు. అలాగే అది 3 చరిత్రలుగా ఉంటుంది, అంటే 13 అధ్యాయాలుగా ఉంటుంది. మొదటి అధ్యాయము ప్రథమ చరిత్ర అని, తర్వాత 2, 3, 4 అక్కడ దాకా మధ్యమ చరిత్ర అని, తర్వాతది ఉత్తమ చరిత్ర అని 3 అధ్యాయాలుగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఉన్నటువంటి సంప్రదాయంలో మొదటి చరిత్రకి అతిదేవతగా కాళీ స్వరూపాన్ని, రెండవ దీనికి చరిత్రకి లక్ష్మిని, 3వ దానికి సరస్వతిని కూడా అధిష్టాన దేవతగా పూజించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ 700 శ్లోకాలతో పాటు
మరికొన్ని రహస్యత్రయమని మరి 3 రకాల స్తోత్రాలు, అలాగే మరికొన్ని కూడా గుజ్జిగా స్తోత్రం అని మరికొంత అలాగా పెట్టడం జరిగిందన్నమాట. అయితే ఈ పండితులు చేస్తున్న వాళ్ళు కొన్ని రకాలైనటువంటి తార్కికమైన అనుమానాల్ని కళ్యాణానంద స్వామి వారి దగ్గర ప్రస్తావించడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే, దీన్ని అనడానికి మనం సప్తశతి అంటున్నాం కానీ 700 మంత్రాలు లేవు. దాంట్లో ఋషులు వాచాని, దేవి వాచాని అట్లా ఉవాచలు ఉంటాయి, దాదాపు ఒక 1 మీద ఉంటుంది. ఉవాచ అనేది ఒక మంత్ర విద్య స్థాయికి రాదు అనేది ఒక విధంగా. అలాగే ఈ మంత్రాలు చూస్తూ ఉంటే కొన్ని 1 లైన్ మంత్రాలు, కొన్ని 2 లైన్ల మంత్రాలు, కొన్ని 3 లైన్ల మంత్రాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని మంత్రాలు ఎక్కడైతే విరుస్తున్నారో ఆ ఒక్కొక్కటి వాటి పూర్తి భావం లేకుండా ఉండటం కూడా వాళ్ళు గమనించడం జరిగింది. రెండవది, దీనికి వచ్చినట్లయితే ఈ చరిత్రలు ఏవైతే ఉన్నాయో, అంటే మొదటి చరిత్ర పాలి అని, రెండవ చరిత్ర లక్ష్మి అని, మూడవది సరస్వతి అనేటువంటి విభాగం ఏదైతే ఉందో దాంట్లో మనకు మొదటి చరిత్రలో గాలి సంబంధమైనది ఏమీ కనపడదు. గాలి రూపము మొదటి చరిత్రలో అసలు రాముడు రాదన్నమాట. అలాగే రెండవ చరిత్రలో లక్ష్మికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఏమి ఉండదు. మూడవ దాంట్లో సరస్వతికి సంబంధించిన ప్రస్తావన కూడా ఏమీ ఉండదు. ఇట్లాగే ఈ కొన్ని ఏదో బీజాక్షరాల ఐదు శ్రీ మనకు పెడతారు కదా, ఇప్పుడు ఆ ఆర్డర్లో ఏమన్నా పెట్టారంటే 5 సరస్వతి బీజం ఉంటుంది, అది చివరి చరిత్రగా ఉంది. 3 ఏమో 2వ బీజంగా ఉంది, అది ఖాళీ బీజం, ఖాళీ చరిత్ర మొదటిగా ఉంది. తర్వాత శ్రీమేమో లక్ష్మీ ఉంది, అదేమో చివరిలో పెట్టారు, మధ్యలో వస్తుంది. ఆ రకంగా తీసుకున్నా దానికి ఒక తార్కికమైనటువంటి ప్రాతిపదిక కాబడట్లేదు అనేది మరొక సందేహం. అలాగే ఇంకొక ఇదేంటంటే ముఖ్యమైనటువంటిది, ఈ 13 అధ్యాయాలు ఎలా ఏర్పరిచారు అనేటువంటిది ఇంకొక ఇదన్నా. 13 అధ్యాయాలు ఎలా ఏర్పరిచారు అని అంటే, ఈ మాహేశ్వర సూత్రాల్లో 14 సూత్రాలు ఉన్నాయి. అందులో మరొకదాన్ని వదిలిపెడితే ఆ మిగతా 3 సూత్రాలను విస్తృతిగా ఇది ఏర్పడింది అని కొంతమంది పండితులు చెప్పడం జరిగింది. కానీ మన అందరం అంటే పూర్తి మనస్సుతో దాన్ని మనం ఒప్పుకునే రకంగా కనపడదు ఆ ఆర్గ్యుమెంట్ అన్నమాట. దాని తర్వాత ఈ మన వైదిక సంప్రదాయాన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు శ్రీమద్ రామాయణం ఉంది. శ్రీమద్ రామాయణము గాయత్రి మంత్రానికి విస్తృతి అనేటువంటిది చాలా మంది చెప్పేటువంటి విషయం. అంటే 24 బీజాక్షరాలు గాయత్రి మంత్రంలో ఉంటే అవన్నీ 24,000 శ్లోకాల కింద వాల్మీకి మహర్షి ఆ తత్వాన్ని విస్తృతంగా చెప్పాడు అని అంటారు. అలాగే రుద్రం తీసుకున్నట్లయితే ఏకాదశి రుద్రులు ఉంటారు, అలా 11 అనువాకాలతో అలా ఏర్పడుతున్నారు. ఇప్పుడు ఈ సప్తశతి అన్న దాంట్లో మనకు ఆ రకమైనటువంటి కారిలేషన్ ఎక్కడ కనపడదు. అయితే దీన్ని ఎలా మనం సమన్వయం చేసుకోవచ్చు అని అంటే, అప్పుడు వారు తర్వాత శ్రీ గోపానందుల వారు, తర్వాత గౌరిరెడ్డి వారు, వీళ్ళందరూ కలిసి చాలా మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలన్నీ తెప్పించి పరిశోధన చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ సప్తశతికి ముందు నవశతి అని పూర్వ రూపం ఉండేది. అది ఏదో కారణంగా వృత్తమై సప్తశతిగా వచ్చింది. కొంతమంది ఏం చెప్తారంటే, సాక్షాత్తు పరమశివుడే కలికాలంలో ఇంత 900 చదవలేరని 700 తగ్గించారని ఒక వాదన చెప్తారు. అది అంత మనకు సమంజసంగా కనిపించదు అన్నమాట. అట్లా ఈ అందుకని అప్పుడు చాలా గొప్ప పరిశోధన చేసి, అంటే కేవలం పరిశోధన గుర్తించగేస్తే వచ్చేది కాదు, ఎంతో తపస్సు చేయడం వల్ల ఆ మంత్రాలన్నింటినీ కళ్యాణానంద భారతీ స్వామి వారు పునర్దర్శించారు. ఆ దర్శనం జరిగినటువంటి సమయంలో వీటిని 700 కాదు అని చెప్పి 900గా పూర్తిగా వాటిని రీఆర్గనైజ్ చేయడం జరిగిందన్నమాట.
పునర్విభజించడం చేయడం జరిగింది. అలా మనకు ఈ ఆధునిక నవశతి మన ముందుకు వచ్చింది. అలాగే ఈ కాళీ, లక్ష్మి, సరస్వతి అనేటువంటిది కాదు, ఈమె పరబ్రహ్మ స్వరూపిణి అని సౌందర్యలహరిలో మనం చూసినట్లయితే విరామాబుద్ధేవీం గృహిణ గృహిణీం ఆగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితమయాం తురీయా కాపిత్వం దురధిగమన సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అలాగే ఈ చండీ పరదేవత కేవలం కాళీ అనో లేకపోతే లక్ష్మి అనో సరస్వతి కాదు, ఆమె పరబ్రహ్మ మహిషి అంటారు. ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి, వేద ప్రతిపాద్యమైనటువంటి ఏ పరబ్రహ్మ తత్వం ఉందో ఆ పరబ్రహ్మ తత్వమే చండీ అని కళ్యాణానంద స్వామి వారు ప్రతిపాదించడం. దాంట్లో అందుకే ధ్యాన శ్లోకాలుగా కూడా వారు పురుష సూక్తాన్ని, స్త్రీ సూక్తాన్ని అనుగ్రహించారు. అంటే మామూలుగా చదివేటువంటి ధ్యాన శ్లోకాలు యాదవి మధుకైకరని అట్లాంటివి కాకుండా దాన్ని ఆ రెండింటి పురుష సూక్తం, స్త్రీ సూక్తాన్ని అనుగ్రహించడం జరిగింది. అలాగే వాటిలో ఈ వివాసాలు అట్లాంటివన్నీ తీసేశారు. తర్వాత ప్రతి శ్లోకం కూడా ఒక పూర్తి సంపూర్ణ మంత్రంగా దాన్ని పునర్వ్యవస్థీకరించడం జరిగింది. అలాగే ఇందాక మనం అనుకున్నట్లు ఈ చండీ ఉపాసనలో ముఖ్యమైనది నవార్ణ మహామంత్రం 9 బీజాక్షరాలతో ఉంటుంది. అట్లాగే మనం దుర్గా రూపాలు చూసినట్లయితే నవదుర్గలుగా ఉంటుంది. అందుకే ఇది నవశతిగా ఉండడం సబబు అనటమే కాకుండా దీన్ని 9 అధ్యాయాలుగా కూడా పునర్వర్గీకరించడం జరిగింది. అలాగే ఈ శ్రీ విద్యా సంప్రదాయంలో ఈ దక్షిణాచారం అని, వామాచారం అని 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. అంటే వైదికమైనటువంటి శాఖ ఒకటైతే, మరొకటి ఈ పంచమకారాలతో మధ్యమం వీటన్నిటితో చేస్తున్నటువంటిది మరొకటి. అయితే ఈ చండీ ఉపాసన కొంతమంది తాంత్రికులు జనాన్ని భయపెట్టడానికి ఇలా చేశారు అని కళ్యాణానంద స్వామి గారు చెప్తూ దాన్ని ఇలా పూర్తిగా వైదిక మార్గపరంగా మళ్ళీ మనకు అనుగ్రహించడం జరిగింది. ఇందులో కొన్ని తమాషాగా ఉంటుంది. ఈ తాంత్రిక మనం చదువుకునే సత్యశక్తిలో మొదట బ్రహ్మ శాపం ఇచ్చారని, ఆ శాప విమోచనానికి మనం మంత్రం చదవడం జరుగుతుంది. 21 సార్లు మంత్ర జపం చేసి అప్పుడు సప్తశతి పారాయణాన్ని ప్రారంభిస్తామన్నారు. అయితే ఒక తమాషా ఇదేంటంటే మొదటి చరిత్రలోనే మధుకైటకుల వృత్తాంతం వస్తుంది. వాళ్ళు ఆ విష్ణువు యొక్క చెడు గుడుగు నుంచి ఆ రాక్షసులు ఇద్దరు పుట్టి బ్రహ్మగారి వెంట పడతారు. బ్రహ్మగారికి ప్రాణభయం కలిగి అన్ని చోట్లకు పోయి చివరికి వల్ల కాక ఆ యోగ నిద్రలో ఉన్న విష్ణువుని లేఖని అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది. ఏ బ్రహ్మ తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏ అమ్మవారిని అయితే కీర్తించాడో, పూజించాడో ఆ అమ్మవారికి శాపం ఇచ్చేటువంటి శక్తి ఉంటుందా అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటిది. అలా తాంత్రికులు ఆ వైదిక సంప్రదాయాన్ని పక్కకు తెచ్చి తమకు అనుకూలంగా మార్చుకొని తర్వాత ఈ రహస్యత్రయం ఇవన్నీ మూల పాఠంలో లేవు. ఇవన్నీ తర్వాత కల్పించినటువంటి ప్రక్షిప్తాలు. అంతేకాకుండా అది చదవకపోయినట్లయితే నరకానికి వెళ్ళిపోతారు, అమ్మవారి కోపం వస్తుంది, మిమ్మల్ని నాశనం చేస్తుందని చెల్లిని ఒక భూతంగా చూపించడం కూడా జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఒక ఆయన అయితే ఇంకా ముందుకెళ్ళి ఈ సిద్ధపుణ్యకా స్తోత్రం అనేది ఆ చదివితే చెల్లి పారాయణం కూడా చేయక్కర్లేదు అనేటువంటి ఆ పరాకాష్ఠకి వెళ్ళిపోయారన్నమాట. అందువల్లే ఈ నవశతి సంప్రదాయాన్ని కళ్యాణానంద శాస్త్రి స్వామి వారు పునరుద్ధరించడానికి ప్రయత్నించడం, దానికి వీళ్ళు గోపానంద స్వామి వారు తర్వాత గౌరవపెద్ది వారు కూడా దాన్ని అంటే ఇవి మామూలు అంటే మన మనిషి లెవెల్లో జరిగేటువంటి పనులు కావు. ఎంతో తపస్సు సాధన ఉన్న వాళ్ళు మాత్రమే చేయగల ఇది. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా దాంట్లో దుష్పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి.
దాన్ని అంత ధైర్యంగా ఆ తపస్సు వల్ల మాత్రమే చేసి దాదాపు ఒక 50 సంవత్సరాలు వాటిని ఉపదేశించడం, దాన్ని పారాయణ చేస్తూ ఆ రకంగా సాధన చేస్తూ ఎంతో మంది ధరించడం జరిగింది. ఈ సభలో ఉన్న అందరం ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఎందువల్ల అంటే గోపానందనాథ్ వారి మనవడు, అలాగే గౌరిరెడ్డి వారి పుత్రుడు ఇద్దరు కూడా మన మధ్య ఉండడం మనందరికీ కేవలం పుణ్యమనే చెప్పుకోవాలి. అలాగా ఆ సాంప్రదాయాన్ని ఈ తిరుపతి దేవస్థానం వారి దీంట్లో వైదిక ప్రచారానికి కంకణం కట్టుకున్నటువంటి తిరుపతి దేవస్థానం తరపున ఈ వైదికమైనటువంటి చండీ నవశతి సాంప్రదాయాన్ని కూడా మనం మరింత ప్రజల్లోకి తీసుకుపోయి దీన్ని యొక్క చాలా శక్తివంతమైనటువంటి సాధన. దీనివల్ల అందరూ కూడా ఆ పరదేవత యొక్క బాలాజీ ఆయన కూడా శ్రీ విద్యా స్వరూపమే. ఆయన పరిపూర్ణ కటాక్షం అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ నాకు అర్హత లేకపోయినా ఈ అవకాశం ఇచ్చినటువంటి విభీషణ్ శర్మ గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.